రాజ్నీపూర్ అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ఇద్దరు స్నేహితులు విశాల్ ఇంకా ఆయుష్మాన్ ఉండేవాళ్లు. ఆయుష్మాన్కి భోజనం అంటే చాలా ఇష్టం. కాని తన తల్లిదండ్రులు పేదవాళ్లు. విశాల్ గ్రామంలో అందరికంటే ధనవంతుడి కొడుకు. ఒకరోజు ఆయుష్మాన్ విశాల్ దగ్గరికి వెళ్తాడు. అరే విశాల్, ఏమైంది? ఈ మధ్య నువ్వు బయటికి ఎక్కువ రావడం లేదేంటి? అది చాలా పనుంటోంది. స్కూల్కి వెళ్ళాలి. నాన్న నన్ను తన పనికి కూడా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు మా నాన్న మీ నాన్నలా కాదు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉండడానికి. అది కూడా నిజమే. కానీ మా నాన్న ప్రతిరోజు నా కోసం వంట చేసి నాకు తినిపిస్తున్నారు. మా నాన్న నాకు కొత్త బట్టలిస్తున్నారు. ఎప్పుడు ఆయనకి సమయం దొరికినా నన్ను బయటికి కూడా తీసుకెళ్తారు. అప్పుడప్పుడు కూర్చోపెట్టుకుని నాకు జీవితం గురించి నేర్పిస్తారు. సరే సరే వదిలేసి, ఏమైనా తింటావా? ఎందుకంటే నేను నీకు మీ నాన్న చేసే భోజనం కంటే మంచి భోజనం పెడతాను. నిజానికి అది సాధ్యం కాదు, కానీ నువ్వు నన్ను వడాపావు తినడానికి తీసుకెళ్ళు. నేను పెద్దవాడినయ్యాక ఈ ఊర్లో అందరికంటే పెద్ద ధాబా తెరుస్తాను. చూడు, అందులో నేను నిన్ను పనికి కూడా పెట్టుకుంటాను. ఇప్పటినుంచే బాగా పనిచేయడం నేర్చుకో. విశాల్ ఆయుష్మాన్ని తీసుకుని వడాపావు తినడానికి వెళ్తాడు. 20 ఏళ్ల తర్వాత విశాల్ ఊర్లో ఒక పెద్ద ధాబా తెరుస్తాడు. ఆయుష్మాన్ తన తండ్రితో పాటు వాళ్ల పొలంలో పనిచేస్తాడు. ఒకరోజు విశాల్ ఆయుష్మాన్ని తన ధాబాకి పిలుస్తాడు. విశాల్ తన ధాబాలో ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ధాబా లోపలికి ఆయుష్మాన్ వస్తాడు. విశాల్, బయటకు వెళ్ళు. కానీ బయటకు వెళ్ళు, తర్వాత రా. ఆయుష్మాన్ ధాబాలో నుంచి బయటికి వెళ్తాడు. కాసేపటి తరువాత ఆ వ్యక్తి ధాబా నుంచి వెళ్లిపోతాడు. విశాల్ ఆయుష్మాన్ని ధాబాలోకి పిలుస్తాడు. రా ఆయుష్మాన్, రా. అరే, నేను పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు నువ్వు లోపలికి ఎందుకు వస్తున్నావు? ఎందుకంటే నేను నీ స్నేహితుడిని అనుకున్నాను. కానీ నువ్వు నా స్నేహాన్ని గౌరవించడం లేదు. నన్ను అవమానించావు. ఇలా చూడు ఆయుష్మాన్, చిన్నప్పుడు నీ మీద జాలిపడి నేను నీకు చాలా పెట్టాను. ఇప్పుడు నేను నీకు మరో ఉపకారం చేస్తున్నాను. నాన్న దగ్గర పొలం పనులు మానేసి పని చేయడానికి ఇక్కడికి వచ్చాయి. లేదు, నాకు ఆ పనే బాగా నచ్చింది. సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నావా? నిన్ను నువ్వు ఒకసారి చూసుకున్నావా? ఇక్కడ అందరికంటే ధనవంతుడిని నేను ఆయుష్మాన్. నీ మీద జాలి పడుతున్నాను. వచ్చాయి. ఏంటి జాలి ఉపకారం అంటున్నావు? నేను నిన్ను నా స్నేహితుడు అనుకున్నాను. అందుకనే మన స్నేహాన్ని ఉపకారం అనుకున్నాను. నువ్వు నా స్నేహితుడు కాదు, బేకారి వెధవ. నీలాంటి వాళ్ళని నా పక్కన కూడా నిలబడినివ్వను. వెళ్ళు వెళ్ళు, ఇక వెళ్ళు ఇక్కడి నుంచి. ఆయుష్మాన్ ధాబా నుంచి వెళ్లిపోతాడు. తన తండ్రి దగ్గరికి వాళ్ల పొలంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే తను తన పొలానికి చేరుకుంటాడో అప్పుడు తను చూసేసరికి తన తండ్రి తల మీద మబ్బు తిరుగుతూ ఉంటుంది. నాన్నా, ఈ మబ్బు ఏంటిదంతా? నన్ను క్షమించు బాబు. నీకు దక్కాల్సిన సుఖాలన్నింటినీ నేను ఇవ్వలేకపోతున్నాను. ఈ మబ్బు మన పూర్వీకులది. ఇది తరతరాలుగా వరంగా వస్తుంది. ఇక ఇప్పుడు సమయం రానే వచ్చింది. ఈ శక్తిని నేను నీకు నేర్పిస్తాను. కానీ దీనికోసం నేను ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. నాన్న, నాకేం అర్థం కావటం లేదు. బాబు, మన కుటుంబం ప్రత్యేకమైంది. మన దగ్గర మబ్బులను మనం వశం చేసుకునే శక్తి ఉంది. కానీ ఈ మాయాశక్తి తండ్రి కొడుకుకిస్తాడు, ఆ తర్వాత మాయమైపోతాడు. లేదు నాన్న, మీరెక్కడికి వెళ్ళకూడదు. నేను ఎలా ఉన్నా సంతోషంగానే ఉంటాను. కానీ నాకు ఈ మాయ అక్కర్లేదు. ధైర్యంగా ఉండు బాబు. గుర్తుపెట్టుకో, ఒకవేళ నిన్ను ఎవరైనా అవమానిస్తే వాళ్ల మీద కోపడి తిరిగి నీ గౌరవాన్ని దక్కించుకునే పని చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు అవమానిస్తే నీ వాల్యూ తగ్గిపోదు. అది వారి సంస్కారాన్ని చూపిస్తుంది. ఆ మాట చెప్పి ఆయుష్మాన్ తండ్రి అక్కడ్నుంచి మాయమైపోతాడు. ఉన్నట్టుండి ఆయుష్మాన్ మెడలోకి ఒక బంగారు చైన్ వస్తుంది. దానిమీద సూర్యుడి బొమ్మ ఉంటుంది. నాన్నా, లేదు నాన్నా. ఆయుష్మాన్ చుట్టుపక్కల మబ్బులు చుట్టుముడతాయి. తను ఒక మబ్బు పైన నిలబడతాడు. అది తన కాళ్ల దగ్గరే ఉంటుంది. ఆ మబ్బు తనని ఆకాశంలోకి తీసుకువెళ్తుంది. తనకి ఎటు చూసినా మబ్బులు మాత్రమే కనిపిస్తాయి. నేను మా నాన్నిచ్చిన శక్తులను పూర్తిగా వినియోగిస్తాను. ఈ మబ్బుల్లో ఒక డాబా తెరుస్తాను. మరుసటి రోజు ఆయుష్మాన్ మబ్బుల్ని ఉపయోగించి ఒక కొత్త డాబాని తయారు చేస్తాడు.
నేల మీద మబ్బులను సేకరిస్తాడు. ఆయుష్మాన్ కింద మబ్బులతో నిలబడి ఉంటాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. ఏంటిదంతా? ఇవి మబ్బులు. మీరు వీటి మీదకెక్కితే నేను మిమ్మల్ని మబ్బుల దాబాలోకి తీసుకెళ్తాను. మబ్బుల దాబానా? అంటే మబ్బుల పైనుండే డాబానా? అవును. మీరు నా మీద నమ్మకం ఉంచండి. ఈ మబ్బు మీద ఎక్కండి. ఆ తర్వాత మీకు నేను నా దాబా చూపిస్తాను. అక్కడ ఒక వంట ఆయన ఉంటాడు. ఆయన మీకు రుచికరమైన వంటలు వండి తినిపిస్తాడు. ఆ వ్యక్తి మబ్బు మీదకు ఎక్కుతాడు. మబ్బు అతన్ని పైకి తీసుకువెళ్తుంది. అతను ఎప్పుడైతే మబ్బుల మీద డాబా చూస్తాడో ఇలా అంటాడు. అరే, ఇక్కడ నిజంగానే దాబా ఉందే. అది కూడా మబ్బులతో తయారైన దాబా. అక్కడ ఆయుష్మాన్ శాంతను అనే ఒక వంటవాడిని పెడతాడు. అతను వంట చేస్తాడు. శాంతను విశాల్కి చాలా మంచి స్నేహితుడు. కాని ఈ విషయం తను దాచిపెడతాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను వేరే ఊరికి, జవాన్పూర్కి వెళ్తున్నాను. సరే, ఈ మబ్బు మిమ్మల్ని అక్కడికి చేరుస్తుంది. నిజంగానా? అదే నిజమైతే నేనే భోజనం చేయడానికి ఎక్కడికే వస్తూ ఉంటాను. ప్రశాంతంగా మా ఇంటికి పనికి వెళ్తుంటాను. ఆ వ్యక్తి మబ్బు మీదకు ఎక్కుతాడు. ఆ మబ్బు అతన్ని జమాన్పూరికి చేరుస్తుంది. నెమ్మదిగా ఊర్లో వాళ్లందరూ మబ్బుల్ని నేల మీద ఉండటం చూస్తారు. అందరూ కూడా ఆయుష్మాన్ ఢాబాకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా మబ్బులే వాళ్లని తీసుకువెళ్తాయి. ఒకరోజు ఆ ఢాబాకి విశాల్ వస్తాడు. ఆయుష్మాన్ని చూసి ఇలా అంటాడు. నువ్వు చాలా అభివృద్ధి చెందావు ఆయుష్మాన్. నేనసలు ఊహించనే లేదు ఎవరైనా మబ్బుల్లో దాబా పెడతారు అని. నువ్వు నిజంగా మంత్రగాడివి. నేను కాదు విశాల్, మా నాన్నగారు. ఈ శక్తి నాకు మా నాన్నగారు ఇచ్చారు. రా, ఏదైనా తిను. నీకేం కావాలంటే తినొచ్చు. ఇది నీ దాబా అనుకో. ఆయుష్మాన్ నేల మీదకు ఆహార పదార్థాల కోసం వెళ్తాడు. విశాల్ ధాబాలో శాంతనుని చూస్తాడు. శాంతులు, నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు పట్నం వెళ్ళానన్నావు గదా? ఆ రోజు విశాల్ శాంతనుతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయుష్మాన్ ధాబాలోకి వచ్చినప్పుడు విశాల్ తనని బయటికి పంపించేశాడు. అదే విశాల్ గారు, నేను పట్నం వెళ్దామని అనుకున్నాను. కానీ మబ్బుల్లో దాబా కడుతున్నారని నాకు తెలిసిన వెంటనే నేనిక్కడే ఉండిపోయాను. మీరే ఆలోచించండి. ఇలాంటి పనిని ఎవరైనా వదులుకుంటారా? నువ్వు చాలా పెద్ద మోసగాడివి. నేను మోసగాడినా? మీరేమైనా మంచివారా? ఎవరైనా సొంత స్నేహితుడిని అవమానిస్తారా? ఇదంతా వదిలే విశాల్, నేను చెప్పేది విను. మనం ఈ దాబాని ఎలాగైనా కాజేయాలి. తనకు ఈ మబ్బుల శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. ఏమంటున్నావు? దాబా నడిపే అనుభవం నీకుంది. నా చేతిలో వంట చేసే కాళ్ళుంది. మనమిద్దరం ఈ ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతాము. విశాల్ కాసేపు ఆలోచిస్తాడు. తప్పకుండా. నాకంటే దాబా ఎవరూ మంచిగా నడపలేరు. సరే చెప్పు, మనమేం చేద్దాం? మబ్బుల్ని అదుపు చేయడానికి తన మెడలో ఏదైతే చేనుందో దాని అవసరం ఉంటుంది మనకి. మనం దానిని దొంగిలించాలి. అది ఎలాగో నేను చెప్తాను. శాంతను విశాల్కి ఉపాయమంతా చెప్తాడు. రాత్రవుతుంది. శాంతను ఇంకా విశాల్ ఆయుష్మాన్ ఇంటికి చేరుకుంటారు. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? విశాల్ ఆయుష్మాన్తో ఇలా అంటాడు. ఇలా చూడు, ఇవాళ నేను స్వచ్ఛమైన ఆవు పాలు తీసుకొచ్చాను. మీ ఇంట్లో గ్లాసు ఉంటుంది కదా, ఈ పాలు తాగడానికి. ఇటివ్వు, గ్లాసులో పోసి తీసుకొస్తాను. లేదు, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. విశాల్ వంటగదిలోకి వెళ్లి 3 గ్లాసుల్లో పాలు పోసి తీసుకొస్తాడు. మొదటి గ్లాస్ తను ఆయుష్మాన్కి ఇస్తాడు. మిగతా రెండిట్లో నుంచి ఒకటి శాంతనుకి, అలాగే ఇంకొకటి తను తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆయుష్మాన్ పాలు తాగుతాడో తను స్పృహ కోల్పోతాడు. తను స్పృహ కోల్పోవడం చూసి శాంతను ఇలా అంటాడు. భలే, చూసావా విశాల్, మన ఆలోచన పనిచేసింది. ఇప్పుడు నేను తన చైన్ తీసేస్తాను. శాంతను తన చైన్ తీస్తాడు. ఆ తర్వాత బయటికి వెళ్తాడు. తను ఆ చైన్ని వేసుకుంటాడు. మబ్బుల వైపు చూసి తన చేతిని పైకి చాచుతాడు. అప్పుడే కొన్ని మబ్బులు తన వైపు వస్తాయి. చూసావా విశాల్, ఈ చైన్ మబ్బుల్ని నియంత్రణ చేస్తుంది. విశాల్, నువ్వు చాలాసేపటి నుంచి చాలా మౌనంగానే ఉన్నావు. ఏమైంది? నువ్వు సంతోషంగా లేవా? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే నేను కూడా. నువ్వు స్పృహ కోల్పోయావు కదా? మబ్బులు శాంతను దగ్గరకొచ్చి ఒక జైల్ని తయారు చేస్తాయి. శాంతను మబ్బుల జైల్లో బందీ అవుతాడు. ఈ చైన్ వల్ల నాకు శక్తులు వస్తున్నాయనుకుంటున్నావా? నేను నా చిన్ననాటి స్నేహితుడిని అసలు మోసం చేస్తానని నువ్వు ఎలా ఊహించావు?
నువ్వు ఎప్పుడైతే నాకు ఈ ఉపాయం చెప్పావో అప్పుడే మబ్బుల ద్వారా అన్నిటికంటే ముందు ఆయుష్మాన్కి ఈ విషయాన్ని తెలియజేశాను. ఇక ఎప్పుడు నువ్వు ఇక మబ్బుల్లోనే ఉండు. లేదు లేదు లేదు